నెక్స్ట్ ద్వితీయ తత్పురుష సమాసము. ఇందులో ఇవి ఉన్నాయి కదా, ద్వితీయ తత్పురుష సమాసంకి ఈ విభక్తి ప్రత్యయాలు నిన్, నున్, లన్, కూర్చి, గురించి ఇవి ద్వితీయ విభక్తిలోని ప్రత్యయాలు. ఈ ప్రత్యయాలు మనం గుర్తుపెట్టుకున్నట్లయితే సమాసాలు ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థి, దీని విగ్రహ వాక్యం ఎలా రాయొచ్చు? విద్యను అర్థించువాడు. ఇక్కడ నువ్వు వచ్చింది చూడండి. నువ్వు అనే ప్రత్యయం ఏంది? ద్వితీయ విభక్తి యొక్క ప్రత్యయం. ఈ ప్రత్యయాలు వాటి విభక్తులు మీకు నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడకున్నానంటే ఆ డిస్క్రిప్షన్ క్లిక్ చేయండి, ఆ వీడియో అయితే వస్తుంది. ఆ విభక్తులు నేర్చుకోండి. విభక్తులు నేర్చుకున్న తర్వాతే మనం ఈ తత్పురుష సమాసాలు అయితే నేర్చుకోగలుగుతాం. ఓకేనండి. చూడండి, విద్యార్థి విద్యను అర్జించువాడు. నువ్వు అనే ప్రత్యయము ద్వితీయ విభక్తి యొక్క ప్రత్యయము. కావున ఇది ఏ సమాసము? ద్వితీయ తత్పురుష సమాసము. సెకండ్ వన్ మార్గదర్శి, మార్గమును దర్శించువాడు. మార్గదర్శి విగ్రహ వాక్యం ఏంది? మార్గమును దర్శించువాడు. నువ్వు అనేది ద్వితీయ విభక్తి యొక్క ప్రత్యయము. కావున ఇది ద్వితీయ తత్పురుష సమాసము అని అంటారు.